హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. వినేవాడు పేటీఎం అయితే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అవుతాడు అన్నట్లుంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి నీకు శవాల పట్ల బాగా మోజు ఉంటే, హత్య రాజకీయాల పట్ల బాగా దురద ఎక్కువైపోతే దాన్ని వేరే విధంగా తీర్చుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టే కోణంలో మాత్రం మీరు ఆలోచన చేస్తే మంచిది కాదనే విషయాన్ని ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. మీ తాత రాజారెడ్డి ఎలా పోయారో, మీ తండ్రి రాజశేఖర్ రెడ్డిని ఎలా గాలిలో కలిపేశారో, మీ చిన్నాన్నని గొడ్డలు పెట్టి కమోడ్కేసి దబా దబా బాది బ్రెయిన్ బయటికి తీసి మరి ఏ విధంగా పైశాచిక ఆనందాన్ని పొందారు అనే విషయాన్ని డీటెయిల్గా చెప్తే నిజంగా మీరు కానీ మీ క్యాడర్ కానీ తట్టుకుని భరించలేరు. సో మీరు ఈ హత్యా రాజకీయాలకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దూరంగా ఉంచండి. మీ మైండ్ సెట్కి తగ్గట్టు ఎక్కడైనా క్రూరమైనటువంటి సొసైటీ ఉంటే వెళ్ళి ఆ సొసైటీలో మమేకం అయిపోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంత దారుణంగా పట్టి పీడించొద్దాం. మీరు ప్రెస్ మీట్ పెట్టారంటే, మీరు ఏదైనా మాట్లాడారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో మంచి జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో దాని నుంచి పూర్తిగా ప్రజల యొక్క మైండ్ని డీవియేట్ చేస్తారు. మీకు రాజకీయ భిక్ష పెట్టింది రాయలసీమ ప్రాంతం కదా, మరి ఆ ప్రాంతానికి మీరేం పీకారు? మీరు కావచ్చు, ఆ రోజుల్లో మీ తండ్రి గారు కావచ్చు, ఏం ఓడబీకారు, ఏం పొడిచారు, ఆ ప్రాంతంలో ఏం ఒరగా పెట్టారు అనే ప్రశ్నలు ఉత్పన్నమైతే తలకాయలు తీసి ఎక్కడ పెట్టుకోవాలి మీరు? ఇవాళ మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి అంత స్థాయిలో మీరు మాట్లాడతారా? ఆయన చావును కోరుకునే విధంగా మీరు 2019కి ముందు మాట్లాడారు, 2019 తర్వాత మాట్లాడారు, ఇవాళకి కూడా మాట్లాడుతున్నారు. గతంలో కూడా చాలామంది మాట్లాడి ఏ పావురాల గుట్టల్లో పావురాలు అయిపోయారు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంతా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మ ఖచ్చితంగా వచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాల్లో కాస్త అదుపుగా ఉంటే మంచిదే. ఎందుకంటే మీకు కుటుంబ సభ్యులన్నా ఎప్పుడు లెక్కలేదు. తల్లి కాన్వాయ్ వెళ్తూ ఉంటే ఆమె ప్రయాణిస్తున్నటువంటి కారుని వెనక నుంచి బలంగా వచ్చి అదే కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనం గుద్దేస్తుంది. ఆమె ప్రయాణిస్తున్నటువంటి కార్ చాలా కాస్ట్లీ లగ్జరీ కార్లు కూడా టైర్ అమాంతం బ్లాస్ట్ అయిపోతుంది. ఎట్టకేలకు ఆ తల్లి ప్రాణాలు చేత పట్టుకుని ఎలాగైనా తన ప్రాణాలు కాపాడుకోవాలనుకుని విదేశాల్లో తలదాచుకున్నటువంటి పరిస్థితులన్నీ ఏపీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? ఇవాళకి కూడా మీ నుంచి మీ చెల్లెళ్ళిద్దరికీ ముప్పు పొంచి ఉందన్న విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలియదు అనుకుంటున్నారా? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఇవాళ మీ పేటీఎంలో గొర్రెల్లాగా మేకల మందలాగా మీరు ఏది చెబితే దానికి తలాడించవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మాత్రం ప్రభావితం చేయొద్దు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కడుపు మంట అక్కసు. ఇవాళ అదే రాయలసీమ ప్రాంతంలో రాయల్ ఎన్ఫీల్డ్ వస్తుంది. అదే రాయలసీమ ప్రాంతంలో ఆమ్కాకి మొన్న శంకుస్థాపన చేశారు. అదే రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలో నిన్న నారా లోకేష్ గారు వెళ్ళి సేల్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సహజంగా నిద్ర పట్టదు. అటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వ్యక్తిని ఎందుకు బయట విడిచిపెడుతున్నారంటే రాజకీయంగా అతన్ని నిజంగా అరెస్ట్ చేసినా లోపలేసినా నిన్నగాక మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఎరకట్టంలో పెట్టడానికి మరి ఇన్ని అరాచకాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మీరు బొక్కలో వేయట్లేదు అనేటువంటి ప్రశ్నలు కూడా వేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తిని నిజంగా లోపలేసినట్లయితే దాన్ని అడ్డెట్టుకుని సింపతి రాజకీయాలు చేయడంలో ఆరితేరినటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా మీ రాజకీయ భవిష్యత్తుకి ప్రజలే సమాధి కట్టే రోజులు వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చాయి. అందుకే మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. రానున్న రోజుల్లో సింగిల్ డిజిట్ ఫిగర్ కూడా మీకు రాకుండా పూర్తి స్థాయిలో మీకు కానీ మీ పార్టీకి కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం రాజకీయంగా సమాధి కట్టాల్సినటువంటి అవసరం ఎంత ఉందనే విషయం మీ మాటల్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ మీ రాజకీయ పబ్బం కోసం మీ తండ్రి గారి చావును కూడా వాళ్ళ వాడుకుంటున్నారంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల్లోంచి తీసి పడదొబ్బారు మీ తండ్రి గారి ఫోటోని. ఆ తర్వాత మీ టీవీ ఛానల్లో రింగులు తిరుగుతుండేది, దాన్ని కూడా తీసి డస్ట్బిన్లో వేశారు. ఇవాళ మళ్ళీ తిరిగి మీ తండ్రి గారి పట్ల మీకు అంత ప్రేమ పొడుచుకొచ్చిందా? అంటే మీకు రాజకీయ లబ్ధి కావాలంటే, రాజకీయంగా పబ్బం గడుపుకోవాలంటే తండ్రిని వాడుకుంటారా? ఇవాళ మీ వంటి వ్యక్తులు, మీలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి
వాళ్ళు ఎంత డేంజరస్ పొలిటికల్ లీడర్స్ అనేది పదే పదే మీ కుటుంబ సభ్యులు మీ రక్తం పంచుకుని పుట్టిన మీ చెల్లి కూడా చెబుతుందంటే సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలనేది ఆ రోజుల్లో మీ తండ్రి గారు అనేవారు కదా, అదే మాట ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాయలసీమ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. రాయలసీమలో అద్భుతమైన వనరులు క్రియేట్ చేస్తున్నారు. అక్కడ యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఏ విధమైనటువంటి భవిష్యత్తు లేని శూన్య పరిస్థితి రానున్న రోజుల్లో క్రియేట్ అవబోతుందనే విషయాన్ని గ్రహించి కడుపు మంటతోటి నోటికొచ్చిందల్లా మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారనే అంశం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.